ముకుంద జ్యువెల్లర్స్ వారి పూర్వీ గోల్డ్ అండ్ డైమండ్స్ నవంబర్ 1న KPHB లో ఘనంగా ప్రారంభం. ఓపెనింగ్ ఆఫర్ గా ప్రతి 3 లక్షల కొనుగోలుకు ఒక బంగారు నాణెం ఉచితంగా పొందండి. జూబ్లీ హిల్స్ పోరులో కొత్త సమీకరణాలు తెర మీదకు వస్తున్నాయి. ఇక్కడ సామాజిక వర్గాల వారీగా మద్దతు కూడగట్టేందుకు పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. ఏ వర్గానికి ఎన్ని ఓట్లున్నాయో లెక్కల ఆధారంగా ఆ వర్గానికి చెందిన నేతలతో ఓట్లు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. అభ్యర్థుల ఎంపిక నుంచే సామాజిక లెక్కలు మొదలయ్యాయి. ఇక నియోజకవర్గంలో వర్గాల వారీగా ఓట్లపైన ఒక స్పష్టత వచ్చింది. దీంతో ఇప్పుడు ఏ వర్గం ఏ పార్టీకి మద్దతిస్తుందనేది ఇక్కడ గెలుపోటముల్లో డిసైడింగ్ ఫ్యాక్టర్ గా మారుతోంది. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక 3 ప్రధాన పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది. 3 పార్టీలు కులాల వారీగా ఆకర్షించి గంపగుత్తగా ఓట్లు వేయించుకోవడానికి శ్రమిస్తున్నాయి. ఇందులో భాగంగా కాంగ్రెస్, బీఆర్ఎస్లు ఇప్పటికే కీలకమైన నేతలను రంగంలోకి దించాయి. జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో మొత్తం 4,13,65 మంది ఓటర్లుండగా వారిలో పురుషులు 2,08,561, మహిళలు 1,92,779, ఇతరులు 25 మంది ఉన్నారు. సామాజిక వర్గాల వారీగా ఓటర్లను ఆకర్షించేందుకు ప్రధాన పార్టీలు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాయి. ఓటర్లలో బీసీలు 1.34 లక్షల మంది ఉండగా ముస్లింలు 1.2 లక్షల మంది ఉన్నారు. కమ్మ సామాజిక వర్గ ఓట్లు 22,746 ఉన్నాయి. ఎస్సీ ఓట్లు 28,350 ఉండగా అందులో మాదిగ 15,693, మాల 12,657 ఓట్లున్నాయి. రెడ్డి 17,641, లంబాడి 11,364, క్రైస్తవులు 19,396 మంది ఓటర్లున్నారు. ఓట్లను దక్కించుకోవడానికి పార్టీల నేతలు కుల పెద్దలతో చర్చిస్తున్నారు. ఇక వర్గాల వారీగా మద్దతు కూడగట్టేందుకు తమ పార్టీలో ఉన్న ఆయా కులాల నేతలను ఇన్ఛార్జీలుగా నియమించి ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు కసరత్తులు చేస్తున్నారు. మాగంటి సునీతకు బీఆర్ఎస్ సీట్ కేటాయించింది. కమ్మ వర్గానికి చెందిన వారు కావడంతో సునీతకు ఆ వర్గం ఓట్ల మద్దతుపైన బీఆర్ఎస్ ఆశలు పెట్టుకుంది. పార్టీకి చెందిన కమ్మ నేతలు పువ్వాడ అజయ్ ఇతరులను రంగంలోకి దించి సమావేశాలు జరుపుతోంది. అటు కాంగ్రెస్ కమ్మ ఓటర్లను తమ వైపు తిప్పుకోవడానికి ఇప్పటికే అదే సామాజిక వర్గానికి చెందిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావును రంగంలోకి దించింది. నియోజకవర్గానికి ఆనుకుని ఉన్న శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ కూడా తెర వెనుక ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే సమయంలో కమ్మ సంఘాల నేతలు సీఎం రేవంత్ తో భేటీ అయ్యారు. తమ మద్దతు కాంగ్రెస్ కే ఉంటుందని హామీ ఇచ్చారు. నామినేటెడ్ పదవుల్లో తమ వర్గానికి ప్రాధాన్యత ఇవ్వాలని రేవంత్ కోరగా సానుకూలంగా స్పందించారు. అమీర్పేట మైత్రివనంలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుపైన సీఎంను కోరగా అందుకు అంగీకరించినట్లు సమాచారం. ఇక కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తన సామాజిక వర్గ ఓట్లన్నీ తనకే పడతాయనే ధీమాలో ఉన్నారు. కాగా బీఆర్ఎస్ ఆ ఓట్లను గండి కొట్టేందుకు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ను రంగంలోకి దించింది. బీజేపీ తరపున లంకెల దీపక్ రెడ్డి బరిలో ఉన్నారు. నియోజకవర్గంలో రెడ్డి ఓటర్లు కూడా పెద్ద సంఖ్యలో ఉండడంతో ఆయా ఓట్లను దక్కించుకోవడానికి కిషన్ రెడ్డి దృష్టి సారించారు. మునుగోడు ఉప ఎన్నిక తరహాలోనే బీఆర్ఎస్ పార్టీ కులాల వారీగా తమ నేతలు, ఎమ్మెల్యేలను రంగంలోకి దింపి సంప్రదింపులు జరుపుతోంది. దీంతో ఈ సమీకరణాలతో తుది గెలుపు ఎవరికి దక్కుతుందనేది ఉత్కంఠగా మారుతోంది.